లాస్ ఏంజలస్ అంటే దేవతల నగరం అని అర్థం. తలకు బెలుకు తారలకు నిలయమైన హాలీవుడ్ కొలువు తీరిన నగరం ఈ నగరం. జూన్ 6వ తేదీ నుంచి రణరంగంగా మారింది. అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో మొదలైనటువంటి నిరసనలు చినికి గాలివానలా మారుతున్నాయి. అక్రమ వలసదారులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణకు దారితీస్తున్నాయి. అక్రమ వలసదారులను అరెస్ట్ చేసేందుకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ లో సోదాలు ప్రారంభించడంతో ఈ నిరసనలు ప్రారంభమయ్యాయి. ఇవి ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో, శాంతా అనా, టెక్సాస్ లోని డాలస్, ఆస్టిన్ ప్రాంతాలకు విస్తరించాయి. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండి పట్టుదలే కారణమని అంటున్నారు. లాస్ ఏంజల్స్ లోని జాతీయ కార్యాలయాలు, డిటెన్షన్ సెంటర్ల రక్షణ కోసం ఇప్పటికే 2000 మంది నేషనల్ గార్డులను పంపించారు. తాజాగా మరో 2000 మంది గార్డులను, 700 మంది కమాండో శిక్షణ పొందినటువంటి మెరీన్లను పంపుతున్నారు. అయితే దీనిని కాలిఫోర్నియా గవర్నర్ గవెన్ న్యూసమ్, లాస్ ఏంజల్స్ మేయర్ కరెన్ బాస్ తో పాటు స్థానిక పోలీస్ అధికారులు కూడా వ్యతిరేకిస్తున్నారు. గోటితో పోయే సమస్యను గొడ్డలతో తేల్చాలి ట్రంప్ అనుకుంటున్నారని విమర్శించారు. ఇది రవాణా సమస్యలను సృష్టించడంతో పాటు నిరసనకారులను నియంత్రించడం మరింత కష్టతరం చేస్తుందని స్పష్టం చేశారు. కేంద్ర బలగాల మోహరింపు లెక్కలేని తరమని, స్థానిక బలగాలకు అవమానకరమని కాలిఫోర్నియా గవర్నర్ న్యూసమ్ వ్యాఖ్యానించారు. అది ప్రజల భద్రత కోసం కాదని, అధ్యక్షుడి అహంభావానికి నిదర్శనమని అభిప్రాయపడ్డారు. కేంద్ర బలగాల మోహరింపుపై రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయకుండా నేషనల్ గార్డులను మోహరించడం 1965 తర్వాత ఇదే తొలిసారి. అప్పట్లో అలబామాలో జరిగినటువంటి పౌర హక్కుల ఉద్యమం సందర్భంగా అప్పటి అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ రాష్ట్రం విజ్ఞప్తి చేయకముందే కేంద్ర బలగాలను మోహరించారు. ఇప్పుడు మరొకసారి అదే సీన్ రిపీట్ అయింది. ప్రస్తుతం 700 మంది మెరీన్లను లాస్ ఏంజల్స్ కు పంపుతున్నామని అమెరికా నార్థరన్ కమాండ్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను, ఉద్యోగులను, ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ ఏజెంట్ల రక్షణ కోసం వీరిని పంపుతున్నామని వెల్లడించింది. ఈ బలగాలు ఉద్రిక్తతలను తగ్గించడంలో, అల్లరి మూకలను నియంత్రించడంలో శిక్షణ పొందాయని వివరించారు. అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ఆధ్వర్యంలో ఈ మోహరింపు సాగుతోంది. ఫెడరల్ బలగాలకు ఆటంకం కలిగిస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తామని ట్రంప్ ప్రభుత్వంలోని అధికారి టామ్ హోమన్ స్పష్టం చేశారు. గవర్నర్ న్యూసమ్ కూడా దీనికి అతీతుడు కాదని వ్యాఖ్యానించారు. దీనిపై న్యూసమ్ ఘాటుగా స్పందించారు. వెంటనే వచ్చి తనను అరెస్ట్ చేయాలని సవాల్ కూడా విసిరారు. చివరకు హోమన్ తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. న్యూసమ్ ను అరెస్ట్ చేస్తామని అనలేదని, చట్టానికి ఎవరు అతీతులు కాదని మాత్రమే చెప్పామని వివరణ ఇచ్చారు. అయితే లాస్ ఏంజల్స్ లో నిరసనల తీవ్రత కొంత తగ్గింది. సిటీ హాల్ వద్ద వేల మంది శాంతియుతంగా ప్రదర్శన నిర్వహించారు. డిటెన్షన్ కేంద్రం వద్ద ఉన్న ఫెడరల్ కాంప్లెక్స్ వద్ద 100 మంది నిరసన తెలిపారు. ఆందోళనకారులు మానవాహారంగా ఏర్పడ్డారు. పలు మతాలకు చెందిన గురువులు ఆందోళనల్లో పాల్గొన్నారు. మిగిలిన ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు దైనందిన కార్యకలాపాల్లో పడిపోయారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సివిక్ సెంటర్ వద్ద రాత్రి వేల మంది ప్రదర్శన నిర్వహించారు. లాస్ ఏంజల్స్ లోని లిటిల్ టోక్యోలో నిరసనలు జరిగాయి. వారిని చుట్టుముట్టిన పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఐసీఈ సోదాలు జరిపిన దుస్తుల గోదాము ప్రాంతంలో ఆందోళనలు జరిగాయి. నిర్బంధించిన వారిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న నిరసనలను అమెరికా ప్రభుత్వంపై తిరుగుబాటుగా చెబుతున్నారు డొనాల్డ్ ట్రంప్. నిజానికి అమెరికాను అవకాశాల గడ్డగా భావించి ప్రపంచం నలుమూలల నుంచి చాలా మంది అక్రమంగా వలస వస్తుంటారు. అలా వచ్చేవారు ఎక్కువగా ఉండేది ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దిగ్గజ టెక్ కంపెనీలున్న కాలిఫోర్నియాలోని. ఆ రాష్ట్ర జనాభాలో 22% విదేశీ సంతతికి చెందిన వారుగా ఉంటారు. ఫ్యూ రీసెర్చ్ గణాంకాల ప్రకారం 2022 నాటికి కాలిఫోర్నియా జనాభాలో 18 లక్షల మంది వలసదారులున్నారు. అందుకే ట్రంప్ గతంలో ఒకసారి లాస్ ఏంజల్స్ పైకి అక్రమ వలసదారులు, నేరగాళ్లు దండెత్తారని సోషల్ మీడియాలో పరుష పదజాలంతో వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలోనే ఐసీఈ అధికారులు కాలిఫోర్నియాపై, ముఖ్యంగా లాస్ ఏంజలస్ నగరంపై దృష్టి సారించి వరుస దాడులు చేశారు. ఈ అలజడులకు కారణంగా ఏ రకంగా చూసినా మళ్లీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకొస్తున్నారు. మొన్నటికి మొన్న ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి విద్యార్థి వీసాలు రద్దు చేయడం వరకు గొడవ జరిగింది. తన కుమారుడికి సీటు ఇవ్వని హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ కక్ష సాధిస్తున్నారని వార్తలొచ్చాయి. అయితే మొండిగా వ్యవహరిస్తూ హార్వర్డ్ కు నిధులు నిలిపేసేంత వరకు విషయాన్ని లాక్కొచ్చారు ట్రంప్.
కానీ ఈ విషయంపై హార్వర్డ్ లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తాత్కాలిక నిషేధం విధించింది బోస్టన్లోని ఫెడరల్ కోర్టు. దాంతో వారికి వీసాలు తిరిగి జారీ చేయాలని అమెరికా ఆదేశించింది. ఈ వీసాల ప్రాసెసింగ్ ను పునఃప్రారంభించాలంటూ అన్ని దేశాల్లోని రాయబార కార్యాలయాలకు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 6వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అందులో తెలిపారు. అమెరికాలోని అతిపెద్ద విద్యా సంస్థల్లో ఒకటైనటువంటి హార్వర్డ్ లో ప్రవేశం కోసం కలలు కనే భారతీయ విద్యార్థులకు కోర్టు తీర్పుతో భారీ ఉపశమనం లభించింది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఈ రకమైన ముగింపునే చూస్తున్నాయి. సుంకాలతో ప్రపంచ దేశాలను హడలగొట్టారు ట్రంప్. చైనాను భూతద్దంలో చూపిస్తూ టారిఫ్ వార్ చేశారు. కానీ మళ్లీ తానే వెనక్కు మళ్లారు. యూటర్న్ తీసుకోవడంతో ఆయనవన్నీ ఉత్తిత్తి బెదిరింపులేనని తేలిపోయింది. తాజాగా వలసలను అరికట్టి తీరుతానంటూ ముందుకు వచ్చిన ట్రంప్ అందుకోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. లాస్ ఏంజలస్ నగరంలోని ఒక ప్రాంతంలో అక్రమ వలసదారుల ఏరివేతకు వచ్చిన ప్రతిఘటన సాకుతో 6.5 దశాబ్దాల తర్వాత ఆ రాష్ట్రం అనుమతి లేకుండా ఆదివారం కేంద్ర బలగాలను పంపారు. డెమోక్రటిక్ ఏలుబడిలో ఆ రాష్ట్రానికి అలా సవాల్ విసరడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన గవర్నర్ గావిన్ న్యూసమ్ ను అరెస్ట్ చేస్తారని, ఆ రాష్ట్రానికి నిధులు నిలిపివేస్తారని హెచ్చరించారు. అందుకు ప్రతిగా కాలిఫోర్నియా నుంచి పన్నుల రూపంలో ఫెడరల్ ప్రభుత్వానికి వెళ్లే $8,000 కోట్ల నిధులని ఆపేస్తామని న్యూసమ్ కూడా అంతే తీవ్రంగా జవాబిచ్చారు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఫెడరల్ బలగాలను పంపిన ట్రంప్ తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారని చెప్పారు. మొత్తానికి అమల్లో ఉన్న వలస విధానంపై కొన్నేళ్లుగా అంతర్గతంగా రాజుకుంటున్న అసంతృప్తి కాలిఫోర్నియాలో బల్లున బద్దలైంది. $4 లక్షల కోట్ల జీడీపీతో సొంతంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే 4వ స్థానాన్ని ఆక్రమించగలిగిన కాలిఫోర్నియాలో వలసలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా మెక్సికో నుంచి ఏటా వచ్చే వేలాది మంది అక్కడ చిన్నా చితికా పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. స్థానికంగా ఉండే శ్వేత జాతి అమెరికన్లకు ఈ వలసలపై ఆగ్రహావేశాలున్నాయి. దీన్ని సకాలంలో సరిచేయడంలో డెమోక్రాట్లు విఫలమైన కారణంగానే ట్రంప్ వంటి దూకుడైన నేత అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించారు. దానిని మామూలుగా తీసుకుంటే ట్రంప్ ప్రత్యేకత ఏముంటుంది? దీన్ని సాకుగా తీసుకొని మరింత ముందుకు చొచ్చుకుపోయేందుకే సిద్ధపడ్డారు. ఇక్కడ జరిగిన అల్లర్లలో కార్లు తగలబెట్టడం, లూటీలు, ఫెడరల్ భవంతులపై రాళ్లు రువ్వడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే పరిస్థితిని కాలిఫోర్నియా పోలీసులే చాలా వరకు అదుపులోకి తెచ్చారు. కానీ ట్రంప్ మాత్రం దీన్ని వదలకుండా మరింత పెచ్చురెళ్లేలా చేశారు. ఏ పార్టీకి చెందిన దేశాధ్యక్షులనైనా గతంలో ఇలాంటి దుస్సాహసానికి దిగలేదు. కానీ ట్రంప్ మాత్రం తనకున్న అధికారాలనే కాదు, ఎక్కడా లేని ఏనాడు ఎవరు వినియోగించినటువంటి అధికారాలను సైతం దబాయించి అమలు చేయించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆగిపోయాయంటున్న లాస్ ఏంజలస్ అల్లర్ల వంటివి ట్రంప్లకు చేజేతుల అవకాశాన్ని ఇస్తున్నాయి. అక్కడ చెలరేగిన హింస, అందులో మెక్సికన్ జాతీయ జెండాల ప్రదర్శన స్థానికుల్లో ఆగ్రహావేశాలు రగిలించాయి, విద్వేషాన్ని పెంచాయి. హింసతో దేన్నైనా సాధించుకోవచ్చన్న మనస్తత్వం అక్కడ వికటించింది.